ఇప్పుడైతే మనం మాస్ స్టేషన్ బయట అంటే మంచి మాస్కి అయితే ఇంకొక బ్లాగ్ చేయాలి. ఇంకా 1 minute మనకైతే డిపార్చర్ పడాలి, కాకపోతే ఇంకా పడలా. డబల్ డెక్కర్, డీడీ అంటే డబల్ డెక్కర్ అనుకున్నారు, ఇది దెబ్బ దెబ్బ. రథసారథి యొక్క జన్మస్థానం. దెబ్బ దెబ్బ కొట్టు లోపు దొరద కొట్టుకొచ్చి చొల్లారిపేటలో తీసుకొచ్చి పెట్టాడు మన బాబు గారి నియోజకవర్గం. అదిదా మనోడు రన్నింగ్. ఎడిగిరికి వణక్కం, నాందా సెందిల్. ఈ ఒక్క జర్నీకి నా పేరు సత్యబాబు కాదు, సెందిల్. సో కాబట్టి శ్రోతల విభాగానికి మరొకసారి సాంబార్ శుభోదయం అండి, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ బయట నుంచి. సో ఇప్పుడైతే మనం మాస్ స్టేషన్ బయట మంచి మాస్కి అయితే ఇంకొక బ్లాగ్ చేద్దామని చెప్పి మనం అయితే వచ్చేసాం. సో కాబట్టి ఇందాకే నేను పమ్మన్ బ్రిడ్జ్ జర్నీ ఒకటి కంప్లీట్ చేసుకొని ఆ సీక్వెన్స్ అయితే బ్రేక్ చేసి సో మళ్ళీ ఈ సీక్వెన్స్లోకి వస్తున్నాం అనమాట. సో కాబట్టి ఇప్పుడైతే మనం ఇప్పటివరకు మన ఛానల్లో చేయని ఇంకొక కొత్త జానరా ట్రైన్, ఇంకొక కొత్త డిఫరెంట్ కోచింగ్ ట్రైన్తో అయితే వచ్చాం అనమాట. ఇది ఒక స్పెషల్ జర్నీ. సో మనం అన్నీ ఒక్కొక్క జోనరా చేసుకుంటూ వెళ్తున్నాము. మీరు కింద చాలామంది ఈ ట్రైన్ చేయను ఆ ట్రైన్ చేయను అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో నేను అన్ని కామెంట్స్ చదువుతాను, అన్ని ట్రై చేస్తాను, అన్నీ చేస్తాననే చెప్తాను. సో కాబట్టి నేను ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటంటే, ఒకటి ఎలాగైనా ఖచ్చితంగా ఒకసారైనా చూడాలనే ట్రైన్స్ ముందు చేసేస్తాను. తర్వాత మీరు చూడాలనుకున్న ట్రైన్స్ ఒక్కొక్కటి ఎప్పటికైనా చేసుకోవచ్చు. కాకపోతే ఏదైతే ముందు చూడాలో అవి చూసేసేయండి, తర్వాత మీరు చూడాలనుకునేవి చూద్దరు కానీ. సో మనమైతే ఇప్పుడు చెన్నై రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నామండి. సో మనమైతే ఈరోజు ఇంకొక మంచి జర్నీ అయితే చేయబోతున్నాము. సో మనమైతే ఈరోజు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి కేఎస్ఆర్ బెంగళూరు అయితే వెళ్ళబోతున్నాం. సో నాకు బెంగళూరు ఇస్ మై వెరీ ఫేవరెట్ ప్లేస్. సో బెంగళూరు అయితే వెళ్ళబోతున్నాము. సో మనమైతే ఈరోజు ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ వచ్చేసి 22625 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి కేఎస్ఆర్ బెంగళూరు వెళ్ళే డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్లో అనమాట. సో మనం ఫస్ట్ టైం డబల్ డెక్కర్ ట్రైన్ అయితే వ్లాగ్ అయితే చేస్తున్నాం. సో లోపలికి వెళ్ళిపోదాం. మన ట్రైన్ డిపార్చర్ వచ్చేసి 7:25. సో టైం వచ్చేసి 6:25 అయింది. సో ఇంకా గంట టైం అయితే ఉంది. సో ఎలాగో వెళ్తురు వచ్చేసింది కదా, ఇంట్రో కొట్టుకుందాం, లోపలికి వెళ్ళి సొల్లేదన్నా మాట్లాడుకోవచ్చు. మనకు తెలిసి మనం బోల్డ్ అంత మాగుతూ ఉంటాం. సో కాబట్టి మనమైతే ఫటాఫట్ లోపలికి వెళ్ళిపోదాం. ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ ఏంటి అది కూడా చూద్దాం. సో మనతో పాటు మన చరణ్ కూడా ఉన్నాడు. సో చరణ్ కూడా సేమ్ 7:25కి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడలో జనశతాబ్ది ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాడు అనమాట. సో ఆ టికెట్ కూడా నాదే. సో మన టికెట్ మీద వాడు వెళ్ళిపోతున్నాడు. సో నేను బెంగళూరు వెళ్ళే సడన్ ప్లాన్ అయితే షిఫ్ట్ అయింది. సో వాడు మనం ప్యారల్గా డిపార్ట్ అవుతాం ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి. సో మంచి మజా అయితే ఉంటుంది. సో డబల్ డెక్కర్ రన్ను చాలా బాగుంటుందండి. సో మంచి స్లాట్లో ఉంటాడు. సో చాలా రన్ను ప్రిఫరెన్స్ అంతా చాలా బాగుంటుంది. సో మనం వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి మిగిలిన విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో ఇదండి మన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అలియాస్ మాస్. మీరు పెద్దగా నేను చెన్నై అని చెప్పను, నేను మాస్ అంటే మీరు అలవాటు చేసుకోండి. సో మన మాస్ బయట అయితే ఇలా ఉంటుందండి. సో అది వచ్చేసి సబర్బన్ టెర్మినల్ అండి, లోకల్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మాస్ స్టేషను. సో ఇది వచ్చేసి ఒక టెర్మినల్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి అయితే ముందుకెళ్ళడానికి ఇంకేం లేదు, వచ్చిన ట్రైన్ వెనక్కి వెళ్ళటమే. సో ఇక్కడ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది, అక్కడ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది. సైడ్ నుంచి మీరు ఎక్కడి నుంచి అయినా ఎంటర్ అవ్వచ్చు, కానీ ఎంటర్ అయిన తర్వాత లగేజ్ చెకింగ్ అయితే మ్యాండేటరీ. సో ఇదండి ఎంట్రీ. సో మనమైతే ఇలా వెళ్దాం లోపలికి. నేను ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో చెన్నై రైల్వే స్టేషన్ గురించి ఒక వీడియో చేశా. చెన్నై స్టేషన్లో ఉన్నాయి మొత్తం దాంట్లో ఉంటే, మీరు లింక్ ఎలాగో కింద ఇస్తా కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ఒకసారి చూడండి, చెక్ చేయండి. సో లోపల రాగానే మనకి ఇక్కడ లగేజ్ చెకింగ్ అయితే ఉంటుందండి, చెక్ చేసుకుని లోపలికి వెళ్ళిపోవడమే. ఇది వచ్చేసి చెన్నై ఇంటీరియర్ ప్లాట్ఫామ్ 7 సైడ్ నుంచి అనమాట. అటుపక్క నుంచి 1 నుంచి 6 దాకా ఉంటాయి. సో వెళ్దాం, మొత్తం తిరుగుదాం, ఖాళీగా ఉంది, మనకు కూడా పోలేంత టైం ఉంది. అయితే మా ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద అయితే ఉంది. సో చరణ్ గారి ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ఉంది. అటు జనశతాబ్ది నా డబల్ డెక్కరు. సో చూద్దాం, నేనైతే ఫస్ట్ వెళ్ళి లగేజ్ పెట్టేస్తా, చరణ్ అటు వెళ్ళిపోతాడు. సో ప్యారల్ డిపార్చర్ ఇస్తే ఇద్దరికి ఆన్ టైంకి. సో ఇద్దరిని మొహమొహాలు మేము చూసుకుంటాం. ఇదిగోండి మన ఏసీ డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు కేఎస్ఆర్ బెంగళూరు. అక్కడ ఏసీ డబల్ డెక్కర్ అని రాశాడు, కానీ దీనిలో నాన్ ఏసీ రిజర్వేషన్ కోచ్లు కూడా ఉంటాయి. ఈరోజు నేను ట్రావెల్ చేయబోతున్న కోచ్ వచ్చేసి C5 లోయర్ డెక్, సీట్ నెంబర్ 15 అండి. సో విండో సీట్ అయితే వచ్చింది. సో మన C5 దగ్గరికి వెళ్ళి లగేజ్ అయితే పెట్టేసి లోకో దర్శనం చేసుకుని వెనక్కి వద్దాం. మన ఈ డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ట్రావెల్ చేసే టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 359 కిలోమీటర్స్ అండి. సో తీసుకునే టోటల్ టైం వచ్చేసి 5:45. సో 5:30. సో యావరేజ్ స్పీడ్ దగ్గర 61, 62 అయితే ఉంటుంది. సో ఎంత కావాలో 62 అంటే సూపర్ ఫాస్ట్ ట్రైన్స్కి చాలా ఎక్కువ. సో బండి కూడా లెంత్ చిన్నది కాబట్టి సో చాలా ఫాస్ట్గా అయితే లాగేస్తాడు. సో మనమైతే ఎక్కేసిన తర్వాత మిగిలిన డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. 15 ఎటు వచ్చింది, C5కి అయితే వచ్చాం. సో అటు నుంచి అయితే ఎక్కాలి. కోచ్ వచ్చేసి C5. సో లోపలికి వెళ్ళంగానే మీకు డబల్ డెక్కర్ ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. సో ఫస్ట్ కొన్ని సీట్స్ అయితే ఇక్కడే ఉంటాయి. సో 1, 2, 3, 4, 5, 6 ఫస్ట్ 6 సీట్లు ఇక్కడే ఉంటాయి. 6 నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది అయితే మీకు ఇక్కడ రాసి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు,
మిడిల్ డెక్లో 1 నుంచి 6 దాకా ఉన్నాయంట, అప్పర్ డెక్లో 71 నుంచి 120 ఉన్నాయంట, లోవర్ డెక్లో 7 నుంచి 54 ఉన్నాయంట, మిడిల్ డెక్లో 55 నుంచి 70 దాకా ఉన్నాయంట. సో మిడిల్ డెక్ అనేది కూడా ఒకటి ఉంటుంది అటుపక్క. సో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం 15 దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. 15 దగ్గరికి వెళ్ళి లగేజ్ అది ఇది పెట్టేసి మనం వెళ్దాం. సో ఇది వచ్చేసి లోవర్ డెక్ నేను చెప్పినట్టు. సో ఇది వచ్చేసి అప్పర్ డెక్. మెట్లు ఎక్కి పైకి వెళ్తే అప్పర్ డెక్, మెట్లు దిగి కిందకి వెళ్తే లోవర్ డెక్. లోవర్ డెక్లోనే మజా. సో మన సీట్ వచ్చేసి 15 అండి, ఎదుక్కోవాలి ఇప్పుడు 15 ఆడంలో. సో లగేజ్ ఎలాగో పెట్టేసి ఆ సీట్లో. సో అన్ని కోచ్లు ఒక పక్క తిరుగుంటే ఈడు మాత్రం ఒక పక్క తిరుగున్నాడు. అదే చాలా చండాలంగా ఉంది. సో మన దరిద్రం ఎప్పుడు గాండు కిస్మతే నడుస్తుంది కాబట్టి మనమైతే ఫాస్ట్గా వెళ్ళి లోకో అయితే చూసేసి వద్దాం. సో లోకో కప్లింగ్ ఇప్పుడే మ్యాక్సిమం అవ్వదు. సో అయిపోయి ఉందేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అయిపోయింది, లోకో కప్లింగ్ అయితే అయిపోయింది. సో వెళ్ళి లోకో ఏంటో చూసేసి వద్దాం. వచ్చేసి ఇంక కోచ్ కాంపోజిషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏసీ డబుల్ డెక్కర్ అయినా సరే వీడికి సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచెస్ కూడా ఉంటాయండి. D1, D2, D3, D4, D5. సో 5 సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచెస్ అయితే ఉంటాయి అండి. ఈరోజు మనల్ని పుల్ చేయబోయేలోకి 37804 హెచ్ఓజీ స్టాఫ్ అయితే పనిచేస్తున్నారు. చూడండి, హెచ్ఓజీ కనెక్ట్ చేస్తున్నారు. సో 37804 కృష్ణరాజపురం WAP 7 అయితే ఈరోజు మనల్ని అయితే లీడ్ చేయబోతుంది. ఇంకా ప్యాంటోగ్రాఫ్ అయితే ఆన్ చేయాల. సో డిపార్చర్కి ఇంకా టైం ఉంది కాబట్టి. సో WAP 7 ఉంది, LHB బండి ఉంది. సో కోచ్ లెంత్ కూడా తక్కువ. సో కాబట్టి ఎరగొట్టే రన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 37804 కృష్ణరాజపురం డీజిల్ లోకో షెడ్. సో సెలబ్రేటింగ్ 100 years ఆఫ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ 1925 to 2025. కోచ్ కాంపోజిషన్ గురించి మాట్లాడుకుంటే మొత్తం 14 కోచ్లు కోచ్ ఫార్మేషన్ అయితే ఉంటుందండి. సో దాంట్లో ఒక EOG, ఒక SLRD కలుపుకోగా 5 సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచెస్ అయితే ఉంటాయి. సో D1, D2, D3, D4, D5. అలాగే మనకి డబల్ డెక్కర్ కోచ్ వచ్చేసి 7 ఉంటాయి. సో C1 నుంచి C7 వరకు. సో 7, 5, 2 కలుపుకొని మొత్తం 14 కోచ్లు కోచ్ ఫార్మేషన్ ఉంటుంది. ఒక EOG, ఒక SLRDతో కలుపుకొని. సో అది లోకంకి వచ్చేసరికి మొత్తం 15 కోచ్లు అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసరికి బండి అయితే అవుతుంది. సో 14 కోచరే కాబట్టి చాలా ఈజీగా వ్యాప్ 7 ఊత అవతలేస్తుంది. సో రన్ అయితే చాలా బాగుంటుంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో యావరేజ్ బాగుంది. 130 సెక్షన్గా కూడా అప్గ్రేడ్ అయింది ఈ మధ్య, చెన్నై బెంగళూరు సెక్షన్. సో పెరంబూరు దాటి అటు ICF క్రాస్ చేసి పెరంబూరు దాటిన తర్వాత మళ్ళీ కృష్ణరాజపురం ముందు వరకు 130 అయితే ఉంటుంది. మధ్యలో ఏ పాయింట్ అయినా అందుకొని దింపచ్చు. సో మన హాల్ట్స్ కూడా చాలా ఎక్కువ హాల్ట్స్ ఏం కాదు, పర్లేదు. కొంచెం 9 హాల్ట్లు ఉంటాయి అంతే మొత్తం. సో 9 అంటే ఒక రకంగా తక్కువే. సో చూద్దాం రన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. మన సీటే కొంచెం డిసప్పాయింట్ చేసింది. అందరికీ ఒక పక్క ఉంటే మనకు మాత్రం ఒక పక్క ఉంది ఇద్దరం. సో నేనైతే ట్రైన్లోకి ఎక్కేసి డిప్పర్స్ దగ్గర మమ్మల్ని అయితే కలుస్తా. గబల్ దగ్గర కాడి కింద పదాగా పైకి కిందకి తిరగాలి. సో అందుకే ఏదన్నా పక్కన ఎవరన్నా అడిగి సీట్ ఏమైనా లైన్ చేద్దాం కదా అని చెప్పి చూస్తున్నా. సో చూద్దాం ఏమవుద్దాం. అరేంజ్మెంట్ కూడా సేమ్ అన్ని చైర్స్ లాగే 3:2 సీటింగ్ అయితే ఉంటుందండి. సో మెట్ల దగ్గర వచ్చినప్పుడు మాత్రం ఒక సీట్ అయితే తగ్గిస్తారు. ఇటు ఒక్కొక్కటే ఉంది. సో మనకైతే ప్లాట్ఫామ్ అని చెప్పి ఒక మ్యాగజైన్ కూడా ఇచ్చారు, చదువుకోవచ్చు. సో నేనైతే కొంచెం బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నా బయట నుంచి, అది తినేసి డిపార్చర్లో మమ్మల్ని కలుస్తాను. సో 7:25కి అయితే మన డిపార్చర్ అయితే ఉందండి. సో కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసి 7:24 అయితే అయింది. ఇంకా 1 minute మనకైతే డిపార్చర్ పడాలి. కాకపోతే ఇంకా పడలా, ఎందుకంటే మైసూరు వెళ్ళే కోయంబత్తూరు వెళ్ళే శతాబ్ది ఎక్స్ప్రెస్ ఉంది, దానికి ఇంకా క్లియరెన్స్ రాలేదు. ఇప్పుడే కోరమండల్ డిపార్ట్ అయింది, జనశతాబ్ది కూడా ఉంది. సో నాకు తెలిసి ఒకదాని లేట్గా వదిలాడు కాబట్టి అది ఇంకో డిస్టెన్స్ వెళ్తే కానీ మనం వదలడు. సో సబర్బన్లో ఇరికించుకోలేడు. సో మనం పెరంబూర్ దగ్గర నుంచి పక్కకైతే వెళ్ళిపోతాం. బేసిన్ బ్రిడ్జ్ ఎక్స్ దగ్గర పెరంబూర్ సైడ్ అయితే వెళ్తాం. సో నాకు తెలిసి ఏమాత్రం ఆన్ టైం డిపార్చర్ కష్టమే అయ్యి ఉండొచ్చు. ప్రిఫరెన్స్ ఇచ్చి వేరే ట్రైన్ దొక్కి మన ముందు తోసి తర్వాత బయట ఎక్కడైనా ఓటీ పెట్టుకుంటే పాసిబిలిటీ అవుద్ది. సో చూద్దాం తీస్తాడో తీయడో. సో ఎంత డిఫికల్టీస్ ఉన్నా సరే ఎక్దమ్ ఆన్ టైం అయితే డిపార్చర్ అయితే ఇచ్చాడండి మన ప్లాట్ఫామ్ నెంబర్ 7 నుంచి. సో ఆన్ టైమ్ అండ్ ఆన్ డాట్ డిపార్చర్. ఇదేంటి స్టేషన్లో యాక్సలరేషన్ కొట్టేస్తున్నాడు. సో 7:25 అంటే 7:25 కల్లా అలా ఆన్ టైం అయితే డిపార్చర్ ఇచ్చాడు మనకి. సో మన పక్క ట్రాక్లో బృందావన్ ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. ముంబై నుంచి బెంగళూరు సేమ్ మన వెనకాలే వస్తాడు. సో మనం అయితే చెన్నై నుంచి అయితే బయలుదేరిపోయాం. సో మీరు చూడొచ్చండి అటుపక్క
జనశతాబ్ది కూడా ప్యారలల్ డిపార్చర్ ఇచ్చాడు మనతో పాటు. ఆడు బయటకు వస్తున్నాడు. కొంచెం దగ్గరికి వస్తే బాగుండు, మనకి చరణ్ గడ్ కనిపిస్తాడు. సో మనమైతే ఇటు పక్క వెళ్ళిపోతున్నాం. ఒక మహా సైన్యమే ఉండిద్ది ఇక్కడ. ట్రిప్ షెడ్, సీడియో, బళ్ళు, హోమ్ సిగ్నల్. చెన్నై సీడీ వచ్చి ఇంకో ప్రపంచం అండి బాబు. మంచి కర్వేచర్ కొడతాడు మనోడు. రత్తిసాగర్ సూపర్. బరుణి ఎర్నాకుళం రత్తిసాగర్ ఎక్స్ప్రెస్ అయితే వస్తున్నాడండి. నాకు ఈ విజన్ కాంబినేషన్ బాగా నచ్చిందండి. స్కై బ్లూ, ఎల్లో, రెడ్ మొత్తం అన్ని కలర్లు అయితే ఉన్నాయి. సో మనోడైతే యాక్సలరేట్ అవుతున్నాడు. సో మనం అయితే ఇప్పుడు బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ అయితే స్కిప్ చేస్తున్నామండి. ఈ బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ నుంచే మనం పెరంబూర్ సైడ్ అయితే వెళ్ళిపోతాం. మిగిలిన ట్రైన్స్ అయితే స్ట్రైట్గా వెళ్ళిపోయి హౌరా చెన్నై మెయిన్ లైన్లో కంటిన్యూ అవుతాయి అనమాట. సో జనశతాబ్ది బాగా ట్రై చేసింది మనతో కొంచెం ప్యారలల్గా రావడానికి. కాకపోతే జస్ట్ వాడికంటే మనం 1 మినిట్ ముందు బయలుదేరాం కాబట్టి డిస్టెన్స్ అయితే వాడు కవర్ చేయలేకపోయాడు.
సో 69 కిలోమీటర్ల చెన్నై నుంచి క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఈ ట్రైన్ యొక్క ఫస్ట్ షెడ్యూల్డ్ హాల్ట్ మన అరకోణం జంక్షన్కి అయితే చేరుకున్నామండి. అరకోణం స్టేషన్ కూడా ఏజేజే, ఇక్కడ లోకో షెడ్ కూడా చాలా ఫేమస్. సో అరకోణం జంక్షన్ నుంచే మనం రేణిగుంట లైన్ అయితే వచ్చి ఇక్కడ కలుస్తుందండి. సో ఇక్కడ నుంచి కలిసి బెంగళూరు వెళ్ళే వాళ్ళు బెంగళూరు వెళ్తాయి, చెన్నై సైడ్ వచ్చి చెన్నై వస్తాయి అనమాట అరకోణం జంక్షన్ నుంచి. సో మనమైతే ఇక్కడ రావాల్సిన టైం కంటే 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చామండి. 8:18కి రావాలి, 8:38కి అయితే వచ్చాం. సో 20 నిమిషాలు డిలే అయితే ప్రజెంట్ మన ట్రైన్ అయితే రన్ అవుతుంది. సో రన్ గురించి మాట్లాడుకుంటే లోయర్ డెక్ నుంచి చూస్తుంటే ప్లాట్ఫామ్ గాల్లో తడ్డ తడ్డ తడ తడ అదిదా మనోడి రన్నింగ్. సో ఆ రేంజ్లో అయితే కొడుతున్నాడు. సో మనకి ఇక్కడికి వచ్చేసి షెడ్యూల్ హాల్ట్ వచ్చి 1 మినిట్ ఉండబోతుందండి. సో మనకైతే స్టార్టర్ సెకండ్లు వేసాడు, డైరెక్ట్ ప్రొసీడ్. సో 40 సెకండ్లు ఆగాడు అంతే. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది. సో రన్ అయితే మాత్రం చాలా బాగుందండి. సో ఎప్పుడైనా మీరు ఈ సెక్షన్లో వచ్చేలాగైతే ఖచ్చితంగా ఈ ట్రైన్ ప్రిఫర్ చేయండి, ఒకసారైనా ట్రావెల్ చేయండి. డబుల్ డెక్కర్ అంటే బాగుంటుంది కదా సహజంగా. మనం చూసుకున్నట్టయితే అండి మనకి చెన్నై నుంచి అరకోణం వరకు క్వార్టర్పుల్ ఎలక్ట్రిక్ లైన్ అండి. సో మొత్తం 4 లైన్లు ఉంటాయి. సో 4 రైల్వే ట్రాక్స్ అనమాట, 4 ట్రాక్ అనమాట. 3 లైన్స్ డబల్ లైన్ కాకుండా 4 లైన్లు ఉంటాయి అనమాట. సో అరకోణం నుంచి ఇప్పుడు బెంగళూరు వరకు మనకైతే మళ్ళీ 2 ట్రాక్స్కి అయితే షిఫ్ట్ అయిపోతాము. సో అటు ఇటు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, 2 ట్రాక్లు అయితే వస్తాయి. ఇప్పటిదాకా 4 ఉండి అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని చెప్పి నాకైతే అర్థం కాల. సో మనకైతే ఇప్పుడు బ్యాక్ టు 2 ట్రాక్స్ అనమాట. నుంచి వచ్చే జంక్షన్ లైన్ వచ్చేసి మన రేణిగుంట పాకాల తిరుపతి లైన్ అండి. అది వచ్చి ఇక్కడ కాట్పాడి జంక్షన్లో అయితే మనకైతే జాయిన్ అవుద్ది. సో మనమైతే కాట్పాడి ఎంటర్ అవుతున్నాం, కాట్పాడి జంక్షన్. సో అరుణాచలం వెళ్ళడానికి మీకు డైరెక్ట్ ట్రైన్స్ దొరకకపోతే ఇక్కడే ఆగాలి. సో 130 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో డిలే కనుక చూసుకుంటే జస్ట్ 10 మినిట్స్ డిలే అనమాట. సో 9:08కి రావాలి, 9:18కి అయితే వచ్చింది ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చి మన హాల్ట్ ఉండబోతుంది 2 మినిట్స్. సో 2 మినిట్స్ హాల్ట్ తర్వాత మన దగ్గర డిపార్ట్ అయిపోతాం. కాట్పాడి జంక్షన్ వచ్చేసి వన్ అమాంగ్ ద మెయిన్ జంక్షన్స్ అనమాట. మనం తిరుపతి మీదుగా కానీ రేణిగుంట మీదుగా కానీ చెన్నై లైన్లో కలవాలి అని అంటే అరకోణం వెళ్ళాలంటే ఇటు కాట్పాడి దగ్గర నుంచి కానీ అరకోణం మీద నుంచి కానీ అయితే రావాలి. సో ఇటు నుంచి వెళ్ళేటప్పుడు పాకాల జంక్షన్ నుంచి రేణిగుంట అయితే కరెక్ట్ అవుతుంది. అండ్ నిన్న మీరు ప్రీవియస్ వ్లాగ్లో నేను అదే మన పంబన్ వ్లాగ్లో చూపించినట్టు మీకు విల్లుపురం జంక్షన్ దగ్గరికి ఇంకో లైన్ అయితే వెళ్ళి కట్ అవుతుందండి. విల్లుపురం వెళ్ళే దారిలో మీకు అరుణాచలం అంటే తిరువన్నామలై రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. సో ఇవన్నీ ఈ కాట్పాడి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయితే కట్ అవుతాయి అనమాట. సో కాట్పాడి వచ్చేసి ఒక ఇంపార్టెంట్ జంక్షన్ రైల్వే స్టేషనే. సో వచ్చేసి చెన్నై బెంగళూరు మధ్యలో ఉండే వన్ అమాంగ్ ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ అనమాట. మీకు బయట ఇందాక మనకి శతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే మనకి జింగ్ అయింది. నా లైఫ్లో నేను ఎక్కిన ఫస్ట్ శతాబ్ది ఎక్స్ప్రెస్ అది. సో నాకు చాలా స్పెషల్ జర్నీ. మళ్ళీ మనం అప్పట్లో ఇంకా యూట్యూబ్ ఛానల్ లేదు, ఒక 6-7 ఇయర్స్ బ్యాక్. సో మనకైతే స్టార్టర్ సిగ్నల్ అయితే వేసాడు. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోతుంది ప్లాట్ఫామ్ మీద నుంచి. సో రన్ విషయంలో మాత్రం నాకు ఇప్పటివరకు ఎలాంటి కంప్లైంట్ లేదండి. రన్ అయితే చాలా బాగుంది. ఓటీ పడలేదు, మనం ఏదైనా ఓటీ కొట్టలేదు, మంచి స్లాట్ అయితే ఇచ్చారు. సో స్లాట్ మెయింటెనెన్స్ అలా జరుగుతూ ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. హటియా ఎర్నాకుళం దర్తి ఆఫా ఎక్స్ప్రెస్.
మొత్తం ఎకనామీ లేసి పడుతుంది బయటికి. మొత్తం 2023 మేడ్ కోచెస్ మ్యాక్సిమం ఒకటే సీరియల్ నెంబర్. పక్కపక్కన మ్యానుఫ్యాక్చరింగ్ కోచ్లు అన్నీ పక్కపక్కనే ఉన్నాయి. మనమైతే కాట్పాడి జంక్షన్ నుంచి డిపార్ట్ అయిపోతున్నామండి. ఎర్నాకుళం హటియా దర్తియాబా ఈ రన్ కూడా బాగుంటుంది. టాకు ఎక్కాలి, ఎక్కుదాం. పనాపాట కాట్పాడి బయటికి రాగానే హెవీ డిలేలో ఉన్న హౌరా ఎస్ఎంఈటీ మనోడు ఉంటుంది 12863. మన హౌరా ఎస్ఎంఈటీ అయితే ఇక్కడ కాట్పాడిలో ఎదురుకో చాగున్నాడండి. అన్నైతే మనం ఓవర్టేక్ చేసాం. మంచిగా ఓవర్టేక్ పడింది. మెల్లిగెళ్ళరా, స్టేషన్లో స్టాప్ ఉంది నీకు. మెల్లిగెళ్ళు. సో 214 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత దిస్ ఈజ్ నాట్ డబల్ డెక్కర్. డీడీ అంటే డబల్ డెక్కర్ అనుకున్నారు, ఇది దెబ్బ. సో డబల్ డెక్కర్ కాదు, దెబ్బ. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఒక్కటే కాన్సెప్ట్. మనోడు నేను ఎంత దెబ్బ వేసాడంటే, నేను కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటున్నా, పంపన్ వ్లాగ్ ఎడిటింగ్ చేసుకుంటున్నా, రేపు రిలీజ్ ఉంది కదా అని చెప్పి వ్లాగ్ ఎడిటింగ్ చేసుకుంటుంటే, నేను ఎక్కడైతే కూర్చున్నానో సీట్లో ఒక పావు గంట అరగంట ఎడిటింగ్ చేసే లోపు దొరద కొట్టుకొచ్చి జొల్లారిపేటలో తీసుకొచ్చి పెట్టాడు. సో మనమైతే ఇక్కడ రావాల్సిన టైం కంటే 20 మినిట్స్ డిలేలో అయితే ఉన్నామండి యాజ్ ఆఫ్ నో. ఇది స్లోలీ కవర్ చేస్తాడని అనుకుంటున్నా. సో జొల్లారిపేట జంక్షన్ వచ్చేసి మనకి సేలం వెళ్ళాలన్నా, కోయంబత్తూరు వెళ్ళాలన్నా, తిరువనంతపురం వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి అయితే డైవర్షన్ తీసుకోవాలి. మనం వెళ్ళిపోయేదేమో బంగారుపేట మీదుగా కృష్ణరాజపురం మరియు బెంగళూరు అయితే వెళ్ళిపోతాము. సో రన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇన్ పర్సన్. నేను ఇక్కడి నుంచి అయితే విజువల్స్ మీకు వేస్తా. సో ఇప్పటివరకు నేను కొంచెం వర్క్ చేసుకున్నాను. సో రన్ కూడా ఇక్కడి నుంచి ఇంకొంచెం బాగుంటుంది. సో మనమైతే నెక్స్ట్ చిన్న పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని కూడా టచ్ చేస్తాం. మన కుప్పం, మన ఎల్లో కుప్పం. నోరు తెరిస్తే కాంట్రవర్సీలు వస్తున్నాయి. సో బాబు గారి కుప్పమైనటువంటి కుప్పంలోకి అయితే వెళ్తాం. చిన్న బార్డర్ అనమాట, చిన్న ఫ్రాగ్మెంట్లో నుంచి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో కుప్పం దాటిన తర్వాత మనం ఇంకా కృష్ణరాజపురం ఆ ప్లేసెస్ మళ్ళీ కర్ణాటకలోకి ఎంటర్ అయ్యి కర్ణాటక నుంచి అయితే బెంగళూరు అయితే వెళ్ళిపోతాము. సో మనోడైతే ఒకటే కాన్సెప్ట్ మీద ఉన్నాడండి. మెయిన్ లైన్లోకి రావడం, స్టేషన్లో హాల్ట్ అవ్వడం, ఆడేజ్ వేయాలా ఆడేజ్ వేయాలా అంటే ఎవడో ఒకడిని వేస్తే కానీ ఉండలేవా అన్నట్టు మనం ఉంటాం అనమాట. సో కాబట్టి స్టార్టర్ సిగ్నల్ వచ్చింది, దాన్ని వేసేసాడు. సో మనమైతే ఆగరా మెల్లిగల్ని అయ్యా. సో ఎక్కేద్దాం. ఎక్కేసి బాబా ఇది కదా హైలైట్. మనమైతే మన కాకినాడ టౌన్ ఎస్ఎంఈటీ బెంగళూరు శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ చేస్తున్నామండి. మనోడైతే కొంచెం డిలేలో ఉన్నాడు. జొల్లార్పేట జంక్షన్ శేషాద్రి ఎక్స్ప్రెస్. బాయ్రాం మా శేష్మా అయితే మన కోసం జొల్లార్పేటలో యాపిల్ పండు లాంటి మన విజయవాడ లోకి వేసుకొని వెయిటింగ్ చేస్తున్నాడు. మెల్లికి వచ్చేసేసి జాతర ఫాస్ట్గా రా, మాకు ఎందుకు వచ్చింది కంగారు మనకి. మెల్లిగిరా, ఫాస్ట్కి వెళ్తే యాక్సిడెంట్లు అవుతున్నాయి అంట. మెల్లిగిరా, నువ్వు ఎంత 110 కదా.
కొట్రా దెబ్బ దెబ్బ కొట్టు. సో వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్.
సో మనమైతే కుప్పం రైల్వే స్టేషన్లో అయితే లూప్ అయ్యామండి. అఫీషియల్గా హాల్ట్ అయితే లేదు, కాకపోతే లూప్ స్కిప్ అయితే ఇచ్చాడు. సో లూప్ స్కిప్ స్లోగా అలా ఓకే, ముల్లనూరు హాల్ట్ తీసి కుప్పం హాల్ట్ ఇచ్చారన్నమాట. ఓకే ఓకే. సో రెండు పక్క రాష్ట్రాలు పక్క నుంచి పక్కకి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడప్పుడు చిన్నగా బెంగ తీర్చడానికి మనం అయితే చిన్న ముక్క ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినా కుప్పం రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. 253rd కిలోమీటర్ ఫ్రమ్ చెన్నై అనమాట. సో కుప్పం గురించి మీకు తెలిసిందే, మన బాబు గారి నియోజకవర్గం, మన బాబు గారి అడ్డా. సో మనం ఎల్లో కాప్స్ ప్లేస్. సో మనమైతే యాజ్ ఆఫ్ నో 20 minutes డిలే అయితే రన్ అవుతున్నామండి. కుప్పం రైల్వే స్టేషన్లో మనకి ప్లాట్ఫామ్ నెంబర్ కూడా సరిగ్గా లేదు, మొత్తం రీకన్స్ట్రక్షన్లో ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే అరైవ్ అయ్యాము. సో ఇప్పటివరకు రన్ మీరు చూసారు. జొల్లారపేట తర్వాత సెక్షన్, కొండ సెక్షన్, ఘాట్ సెక్షన్ ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఎండాకాలంలో కొంచెం ఎండల వల్ల పెద్ద అందంగా ఉండకపోవచ్చు, కానీ కొంచెం వర్షాలు పడినా కొంచెం అది కొంచెం కళ్ళాపి జల్లినట్టు అయినా సరే అది చాలా గ్రీనరీతో చాలా బాగుంటుంది. సో మన కుప్పం తర్వాత మన బంగారపేట దాటిన తర్వాత మనకి ఇంకా కృష్ణరాజపురం, బెంగళూరు వెళ్ళిపోయినట్టే ఆల్మోస్ట్. సో నాకైతే రన్ను చాలా బాగా నచ్చిందండి. 130 పట్టుకోలేదు ఇప్పటివరకు, మీరు అది మాత్రం ఎక్స్పెక్ట్ ఇప్పటిదాకా 130 పట్టుకోలేదు. 110, 113 టచ్ అండ్ గోలో ఉన్నాడు. సో అప్పుడు 118 మ్యాక్సిమం ఎక్కించాడు అనమాట, టచ్ అండ్ గోలో ఉన్నట్టుంది. సో +3 -3 అలా ఉంటుంది కాబట్టి. సో మనోడైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి అయితే డిపార్ట్ అయిపోయాడు. సో యా, ఈ కుప్పంలో ఉన్న వాళ్ళకి టైంపాస్ ఎలాగవుద్దు, అటుపక్క తమిళ వాళ్ళు, ఇటుపక్క కన్నడ వాళ్ళు పైచ్యం ఎలా తట్టుకుంటారు, వీళ్ళు మాత్రం తెలుగు వాళ్ళు ఉంటారు. ఈ ప్లేస్కి వచ్చి ఒకసారి ఆర్ఎఫ్ చేయాలండి, బాగుంటుంది కుప్పం స్కిప్ కొట్టే పళ్ళన్నింటినీ. సో 289 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు గోల్డ్పేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. గోల్డ్పేట డేట్ అనుకోకండి, బంగారపేట. సో మనం కొంచెం కొత్తగా ఉంటుందని చాదస్తం చూపిస్తున్నాం గోల్డ్పేట అని చెప్పి. సో మనవాడు దెబ్బ అసలు మామూలుగా లేదు. ఇది వీడియో తీయడం ఒక ఎత్తు అయితే ఓకే. మనోడు మీకు ఇందాక ఒక విషయం చెప్పడం, వీడికి రేక్ షేరింగ్ ఉంది. ఎంజీఆర్ చెన్నై సెంటర్లో క్రాంతివీర సంగోలి రాయన బెంగళూరు, కేఎస్ఆర్ బెంగళూరు, చెన్నై డబుల్ డెక్కర్ ఈడే, కోయంబత్తూరు బెంగళూరు ఉదయ్ ఎక్స్ప్రెస్ కూడా ఈడే. సో కాబట్టి అక్కడ ఉదయ్ సర్వీసు, వీడికి ఉదయం పంచల్ లైవరీ ఉండేది అంతకుముందు, అది పీకిశారు, నాకు చూసినట్టు గుర్తు. సో మనమైతే ఇక్కడికి జస్ట్ 20 minutes డిలే అయితే వచ్చాం. నెక్స్ట్ మన స్టాప్ ఉండబోతుంది కేఆర్పురం అంటే కృష్ణరాజపురం అంటే బెంగళూరు సబర్బన్లోకి వచ్చేసినట్టే లెక్క. సో రన్ విషయంలో నాకైతే ఎలాంటి కాంప్రమైజ్ లేదు, ఎలాంటి కంప్లైంట్ లేదు, ఏమీ లేదు. సో నేను కావాలనే మీకు లోయర్ డెక్ నుంచి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది అయితే చూపించట్లే, ఎందుకంటే విండో క్వాలిటీస్ చాలా పూర్ ఉన్నాయి. అండ్ రెండు మీరు కూడా ఎక్కాలి కదండి, నిన్న చూపించేలాగా మీకు థ్రిల్ ఎలిమెంట్ అంటూ ఉండాలి. నాకైతే లోవర్ డెక్ నుంచి ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా లోయర్ డెక్ ఎక్కి లోయర్ డెక్లో కింద కూర్చుంటే ప్లాట్ఫామ్ మీకు మెడ వరకు వచ్చిద్దేమో. సో మీకు సగం ప్లాట్ఫామ్ పైన ఉన్న మనిషి అయితే కనిపిస్తుంది, ఆడుంగి మిమ్మల్ని చూడాలి, మీరు ఇలా లేచి వాడిని చూడాలన్నమాట. సో బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది, నైస్. రన్ను చాలా బాగుంది. స్లాట్ అంటే ఇక్కడ ఎలాంటి చోట్ల మసాలా తగ్గుద్దంటే ఓటీలు కొట్టించుకోవడం, ఓటీలు కొట్టడం, లేకపోతే మనల్ని ఎవడో తరుముతున్న ఫీలింగ్ మనకు ఉండదు, మనం ఎవడో తరుముతున్న ఫీలింగ్ మనకు ఉండదు. కొన్ని థ్రిల్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్ అయితే మిస్ అవుతాయి అనమాట. నువ్వు ఓదమాకు ఎక్కుతున్నానులే కానీ నేను అలాంటి ఎలిమెంట్స్ అయితే ఉండవు అనమాట. సో ఈడి స్లాట్లో ఈడే పోతాడు కాబట్టి నా 7 9 వస్తా నీకు ఎందుకు అన్నట్టయితే ఉంటుంది. సో చూద్దాం, రన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మనమైతే బంగారపేట జంక్షన్ నుంచి 1 minute ఆఫ్ హాల్టింగ్ తర్వాత అయితే డిపార్ట్ అయిపోతాం.
ఏ బంగారు కోడి పెట్ట వచ్చానండి, బంగారు పేట. బాయ్ బాయ్ బంగారు పేట జంక్షన్. బాయ్ బాయ్. సో అదండి కృష్ణరాజపురంలో డీజిల్ లోకో షెడ్. బెంగళూరుకి లాలా, మన సికింద్రాబాద్కి లాలా కూడా ఎలాగో బెంగళూరుకి కృష్ణరాజపురం లోకో షెడ్. నాకు షెడ్ చూపించినవరా నీ అయ్యా. ఇవ్వండి మన కేజీఎం షెడ్ అనమాట, లోకో షెడ్. ఒక డీజిల్ సామ్రాజ్యాన్ని ఏలింది ఒకప్పుడు ఈ షెడ్. కృష్ణరాజపురం. సో 345 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు మన రథసారథి యొక్క జన్మస్థలమైన కృష్ణరాజపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇది వచ్చేసి బెంగళూరుకి ఇంకొక సపోర్టింగ్ రైల్వే స్టేషన్ అనమాట. సో బండి 80% క్రౌడ్ పుల్లింగ్, క్రౌడ్ టీ బోర్డింగ్ కూడా ఇక్కడే అయిపోయింది. సో ఇక్కడ నుంచి అలా వెళ్తే మరి చూసుకోవాలి. సో మనకు వచ్చి ఇక్కడ 2 minutes ఆఫ్ షెడ్యూల్డ్ హాల్టింగ్ అయితే ఉంటుంది. సో హాల్టింగ్ తర్వాత మనం అయితే డిపార్ట్ అయిపోతాం. సో ఇక్కడ నుంచి బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో అయితే ఆగుతాడు, అది కూడా ఒక సపోర్టింగ్ రైల్వే స్టేషన్. అండ్ ఇంకొకటి వచ్చేసి కేఎస్ఆర్ బెంగళూరు అనమాట. సో ఇక్కడ వరకు అయితే రన్ ఎర్రగొట్టాడు. సో బండి అయితే ఇక్కడైతే మొత్తం డివైడ్ అయిపోయారు జనాలు, ఒక 80% బండి అయితే ఖాళీ అయిపోయింది. సో ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ వాళ్ళకి ఊరు అవుట్స్కట్స్లో ఉండే వాళ్ళకి అయితే ఈజీ అవుతుంది, మధ్యలో దాకా మ్యాక్సిమం ఎవరు రాడు. సో తీసుకుంటే బండి స్లాట్లో ఉంది కాబట్టి తీసుకెళ్ళి డైరెక్ట్ హోమ్ సిగ్నల్ ఆపకుండా లోపలికి తీసుకెళ్తే బాగుంటుంది, లేదంటే ఏడిపిస్తాడు స్టేషన్ బయట. సో అదైతే చూడాలి. సో సరదాగా అలా 2 waysలోకి అయితే వచ్చామండి. ఇది 2 ways పరిస్థితి కృష్ణరాజపురంలో. సో జనాలు అయితే ఇంకా కొంచెం ఫుల్గానే ఉన్నారు, లోకల్ క్రౌడ్ కూడా ఎక్కారనమాట బాగా. బాగుంది సార్.
ఆనందపూర్ గయా, కాశీ, భారత్ గౌరవ. ఓకే. సో మనమైతే కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఈ స్టేషన్ కూడా 2 భాగాలుగా అయితే విడిపోయి ఉంటుంది. మైసూర్ సైడ్ వెళ్ళాలంటే ఒకటి నూను సుబ్బు సుబ్బు ఇదో మా ఆవిడ చూసారా అండి ఎంత బాగుందా? చూడకండి, మీరు చూడకూడదు. పక్కోడు ఆవిడని చూడకూడదని కామన్ సెన్స్ లేదు మీకు. జనరల్ టికెట్స్ ప్లాట్ఫారం 4 సారీ. ఎంత అందంగా ఉంది పక్కన చూడండి సార్. అది అబ్బబ్బబ్బబ్బా, నాస్త్రీ 18463. అసలు ఇంతకంటే గొప్ప వెల్కమ్ ఏ ప్రేమికుడికైనా దొరుకుతుందా అండి? ట్రైన్ దిగే స్టేషన్లోనే లవర్ వచ్చి రిసీవ్ చేసుకొని ఎంత చక్కగా మనల్ని. బ్యూటిఫుల్. సో 359 కిలోమీటర్లు చిట్ట చివరికి మన కృష్ణరాజపురపు వారసుడి వెనకాల వచ్చిన తర్వాత మనమైతే ఇప్పుడు మన గమ్యస్థానమైన కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ రావాల్సిన టైం కంటే మనం 8 minutes బిఫోర్ టైం అయితే వచ్చేసాం. సో మన లోకో మీరైతే చూసుకోవచ్చు 37804. చాలా మంచి రన్ అయితే ఇచ్చాడు మనకి ఈరోజు. సో 130 ఎక్కలేదు కానీ 118, 115 టచ్ అండ్ గో అయితే ఉంది. సో ఫైనల్గా ఇదండి మన ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్. సో మనమైతే ఆన్ టైం అయితే వచ్చేసాం, బిఫోర్ టైం వచ్చాం. ఇన్ఫ్యాక్ట్ పక్క ప్లాట్ఫామ్లో ప్రశాంతి కూడా మన కోసం వెయిటింగ్. సో ఇప్పుడైతే ఇక్కడి నుంచి ఇది మన ఉదయ్ ఎక్స్ప్రెస్గా అయితే ఇక్కడి నుంచి కోయంబత్తూర్ అయితే వెళ్ళిపోద్ది, ఎందుకంటే రేక్ షేరింగ్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఫేర్ గురించి, రన్ గురించి, వర్తా కాదా అన్నది అయితే మాట్లాడుకుందాం. సో మీరు పక్క ప్లాట్ఫామ్లో కర్ణాటక ఎక్స్ప్రెస్ / మెయిల్ అయితే ఉంది. సో ఈ ట్రైన్లో అయితే 2 క్లాసులు అయితే అవైలబుల్గా ఉంటాయండి. మీరైతే తెలుసుకోవాలి. సో పేరుకి మాత్రం ఏసీ డబల్ డెక్కర్ అయినా సరే 2 ways రిజర్వేషన్ కోచెస్ కూడా వేస్తున్నారు ఈ ట్రైన్కి. సో స్టార్టింగ్లో ఓన్లీ ఫుల్ అయితే ఉండేవి. సో అంత ఆక్యుపెన్సీ లేని కారణంగా ఈ ట్రైన్కి 2 ways రిజర్వేషన్ కోచెస్ నాన్ ఏసీ కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని SWR అయితే SRలు అయితే స్టార్ట్ చేశారు. సో ఇక్కడ రన్ అయ్యి అన్నీ కొంచెం మిక్స్డ్గా ఉంటాయి. సో ఈ ట్రైన్లో 2 classes అయితే ఉంటాయండి. ఒకటి 2 ways, ఇంకోటి డబల్ డెక్కర్ ఏసీ చైర్ కారు. నార్మల్ ఏసీ చైర్ కార్ అయితే లేదు. సో డబల్ డెక్కర్ ఏసీ చైర్ కార్లో మీరు ఏదైతే టికెట్ కొట్టాలనుకుంటే మీకు ఎండ్ టు ఎండ్ కొట్టాలంటే మీకు 560 నుంచి 600 రూపీస్ అయితే పడుతుంది. సో తత్కాల్లో 200 ఎక్స్ట్రా. అండ్ 2 ways రిజర్వేషన్లో రావాలి అని కనుక చూసుకుంటే మీకు 190 రూపాయలు, 190 నుంచి 220 రూపాయల మధ్యలో పట్టచ్చు. సో నేను పెట్టిన ఎక్స్పీరియన్స్కి నాకు వర్తా కాదా అనేది నేను చెప్తే కనుక పర్లేదండి, ఒక 3 out of 5 అయితే ఇస్తా. సో ఎందుకంటే ఈ ట్రైన్లో రైల్ ఫ్యానింగ్ స్టఫ్ చేయడానికి అంత ఎక్కువగా ఉండవు. సో 130 కూడా కొట్టలేదు ఈరోజు. సో ప్రతిసారి కొడతారని కూడా నేను అనుకోవట్లా. సో ఈ సెక్షన్లో డబల్ డెక్కర్స్కి 130 లేదేమో అని చెప్పి నేను ఎక్కడో విన్నాను. అది నాకు తెలిసి నిజమై ఉంటుంది. ఎండ్ టు ఎండ్ నార్మల్ LHB బళ్ళు అయితే, నార్మల్ సూపర్ ఫాస్ట్ అయితే కొట్టేవాళ్ళేమో. సో నేను పెట్టిన లోపల ఫుడ్ ఆప్షన్స్ ఒకటి గురించి మాట్లాడాలి. స్నాక్స్ చాలా ఎక్కువ దొరుకుతున్నాయి. సో మీకు నార్మల్ బయట MRPకి దొరికే ప్యాకేజెడ్ స్నాక్స్ దొరుకుతున్నాయి. లోపల వీళ్ళు అమ్మి ఉండే లోకల్ స్నాక్స్ కూడా దొరుకుతున్నాయి. సమోసాలు, బిస్కెట్లు, బన్లు, వేఫర్లు, పఫ్ఫులు అన్నీ దొరుకుతున్నాయి. సో ఫైనల్ రన్ విషయంలో చూసుకుంటే నేను ఎలివేషన్ ఇచ్చి లేపుదామన్నా కూడా లెగలేదంటే ఇంకా ఏ రేంజ్లో ఉందో ఊహించుకోండి. అంటే మరి కొండవీడు అలాంటి రన్ కాదు, బట్ పర్లేదు, కొంచెం రన్ అయితే బాగుంది. కొండవీడు, ఐ కెన్ హియర్ ద సౌండ్ ఆఫ్ కొండవీడు ఫ్యాన్స్ అన్సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సో ఇదండి. సో ఇదే నా వ్లాగ్ అండి. సో మ్యాక్సిమం రన్ అయితే బాగుంది. ఇంక ఈ సెక్షన్లో ఇంతకంటే మించి ఎక్స్పెక్ట్ ఏం చేయకూడదు. ఇది ఒక సప్ప సెక్షన్, ఇలాగే ఉంటుంది. సో అంటే ఏమనుకోకూడదు. సో ఫైనల్లీ వ్లాగ్ని అయితే ఇక్కడ కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ అయితే ఎండ్ చేస్తున్నా. సో నెక్స్ట్ కంటిన్యూయింగ్ వ్లాగ్ బెంగళూరు నుంచే ఉంటుంది. ఈ స్టేషన్ నుంచి ఉంటుందో ఏ స్టేషన్ నుంచి ఉంటుందో నేను చెప్పలేను. బట్ స్టిల్ ఒక 2 రోజులు రెస్ట్ తీసుకొని ఈ శుక్రవారం వ్లాగ్ ఎడిట్ చేసి శుక్రవారం రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి జర్నీ పెట్టుకుంటా. సో మీకు వ్లాగ్ నచ్చితే కింద రాయండి, నచ్చకపోయినా కింద రాయండి, ఏదో కింద రాయండి. విల్ టేక్ ఇట్ యాజ్ అ ఫీడ్బ్యాక్. సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్ జనరల్ టికెట్, యువర్ డెస్టినేషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ రైల్ రిలేటెడ్ కాంటెంట్. ఉంటాం మరి అయితే ఇంటికి వెళ్ళాలి.